హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియాకు భారీ షాక్. సెకండ్ టెస్ట్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దూరం. ప్లేయర్ ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 2 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఇప్పటికి ఒక టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి టెస్ట్లో టీమిండియా ఘోర ఓటమి చవిచూడడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టెస్ట్ కోసం టీమిండియా అన్ని విధాలుగా అన్ని విభాగాల్లో పటిష్టం కోసం ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా జట్టులో కూడా భారీ మార్పులు కూడా చేయడం జరిగింది. సెకండ్ టెస్ట్ కోసం అయితే టీమిండియా మాత్రం భారీగా ప్రాక్టీస్ చేయడం కూడా వదిలిపెట్టింది. ఎందుకంటే ఫస్ట్ టెస్టులో టీమిండియా అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ దారుణంగా విఫలం అవడంతో నెట్ ప్రాక్టీస్లో ఎక్కువ టైం వెచ్చిస్తున్నట్లుగాను టీం మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే నెట్ ప్రాక్టీస్ చేస్తుండగానే మన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ మన షార్దుల్ ఠాకూర్కు గాయమైనట్లుగాను తెలుస్తుంది. భుజానికి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భుజానికి బాల్ గట్టిగా తగలడంతో ప్రాక్టీస్ సెషన్ సడన్ గా ముగించుకొని హోటల్ కూడా వెళ్ళడం అయితే జరిగిందట. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో షార్దుల్ ఠాకూర్ కి బాల్ వచ్చి షోల్డర్ కి గట్టిగా తగలడంతో వెంటనే ప్రాక్టీస్ ఇక్కడే ఆపి అయితే దీనిపైన అయితే మెడికల్ రిపోర్ట్ కానీ ఎటువంటి రిపోర్ట్ అయితే లేదు. కాదు టీం మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే గాయం అంత పెద్దదేం కాలేదు, చిన్నగానే అయింది. టీమిండియా మెడికల్ సిబ్బంది కూడా చూడడం జరిగింది. గాయం పెద్దగా లేనట్టుగానే చెప్తున్నారు. స్కానింగ్ కూడా పంపించలేదు. అయితే దెబ్బ పెద్దదా చిన్నదా అనేది అయితే ఎటువంటి అయితే క్లారిటీ అయితే రాలేదు. దీనిపైన అయితే బీసీసీఐ అయితే ఎటువంటి ప్రకటన అయితే ఇంతవరకు అయితే చేయలేదు. అయితే సెకండ్ టెస్ట్ కన్ఫామ్గా ఆడతాడని టీం మేనేజ్మెంట్ అయితే చెబుతుంది. కాకపోతే అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది. మరి చూద్దాం, త్వరలోనే దీనిపైన ఏదైనా అధికారిక ప్రకటన వస్తే మాత్రం అయితే చూడాలి. ఎందుకంటే టీమిండియా షార్దుల్ ఠాకూర్ లేకపోతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఏ ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేసే సత్తా అయితే లేదు. ఒకవేళ జడేజా వస్తే జడేజా ఓకే, అది రవిచంద్ర ప్లేస్లో జడేజా వస్తాడు. ఆ తర్వాత ప్లేస్లో అయినా కానీ మనకు ఇంకో బ్యాటర్ కావాల్సి వస్తుంది. అయితే షార్దుల్ ఠాకూర్ అయితే మంచి పొజిషన్లో లోయర్ ఆర్డర్లో ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి ఒకవేళ సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్ట్కు మన షార్దుల్ ఠాకూర్ దూరం అయితే మాత్రమైతే టీమిండియాకు భారీ దెబ్బ అనే చెప్పవచ్చు. మరి చూద్దాం, సెకండ్ టెస్ట్ వరకు మరి షార్దుల్ ఠాకూర్ ఆడడా మరి దూరం అవుతాడా అనే విషయాన్ని మరి టీం మేనేజ్మెంట్ కానీ బీసీసీఐ అయితే ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ క్లారిటీ వస్తే మాత్రమైతే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశంభో శంకర. థ్యాంక్ యూ.